మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరి దృష్టి కూడా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి శిక్ష పడుతుందా లేదా, కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు చెబుతుంది ఈ కేసులో అనేదే అందరి దృష్టి దీని చుట్టూనే తిరుగుతుంది. ఇంకేం వార్తలు లేవు. ప్రస్తుతం 3 రోజులుగా నడుస్తున్నటువంటి వార్త ఇదే. సో తీర్పు చెప్పాల్సింది కోర్టు కాబట్టి తీర్పులు విశ్లేషకులు చెప్పలేరు. కోర్టు అలా చెప్పొచ్చు, న్యాయం ఇలా చెప్పొచ్చు, చట్టాలు ఇలా చెప్పొచ్చు, ఆ సెక్షన్లో ఇది ఉంది, ఈ సెక్షన్లో అది ఉంది, ఇంతవరకు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ కేవలం ఒక 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 పార్టీకి లేదా ఒక టీవీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి ఒక రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి, ఆ రాజధానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళ పరువు, ఆ రాజధానికి చెందినటువంటి ప్రతిష్ట, దీని అంతటికీ కూడా ముడిపడి ఉంది విషయము. ఇది సరే, మనం 190 డిబేట్లు చూస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా, ఆంధ్రాలోను తెలంగాణలోను. ముఖ్యంగా టీవీలు ఎటో ఒక పక్షాన చేరిపోయి ఉంటాయి. నిష్పక్షపాతంగా మోడరేట్గా ఉండేటటువంటి మీడియా సంస్థలు చాలా తగ్గిపోయినాయి. ఏదో మనలాంటి వాళ్ళు కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు తప్ప మనకి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు దొరకవు. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేటటువంటివే ఉంటాయి. కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అయితే అధికార పార్టీ వాళ్ళని సమర్థిస్తాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఛానల్స్ అయితే అధికార పార్టీ వాళ్ళని ఎప్పుడు బోనెక్కిద్దామా, ఎప్పుడు ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. తప్పులు లేకపోయినా సరే తప్పుల్లా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో ఒక రకంగా ఇరకాటం పెట్టాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు చూస్తారు. వాళ్ళ వాయిసే, వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ అభిప్రాయాలే రిఫ్లెక్ట్ అవుతుంటాయి వాళ్ళ మీడియా సంస్థల్లో. ఇది మామూలు జగం ఎరిగిన సత్యం. ఇది మనమంతా చూస్తున్నది. అయితే కొమ్మినేనికి శిక్ష పడుతుందా లేదా, ఇదండి ఇప్పుడు అందరి యొక్క యాంగ్జైటీ, ఉత్సుకత. శిక్ష పడితే సంతోషించేటటువంటి వాళ్ళు ఒక వర్గం, శిక్ష పడకపోతే, శిక్ష నుంచి తప్పించుకుంటే సంతోషించి ఆనందించేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఇక్కడ ప్రస్తుతానికి ఏం జరిగింది? ఆయన్ని 14 రోజులు రిమాండ్కి పంపించింది కోర్టు. సరే, ఈ 14 రోజులు రిమాండ్ కూడా చెల్లదు అని చెప్పి కొమ్మినేని తరపు న్యాయవాది వాదించడము. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటటువంటి సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఆ సెక్షన్స్ ప్రకారం ఈయనకి రిమాండ్ విధించకూడదు అనేటటువంటి ఒక వాదన కొమ్మినేని తరపు లాయర్ చేయడము. దాన్ని కోర్టు వారు విన్నారు కానీ మళ్ళీ వాళ్ళు అంగీకరించలేదు, మేజిస్ట్రేట్ అంగీకరించలేదు. కాబట్టి ఆయన్ని రిమాండ్కే పంపించారు. ఇది తర్వాత పైకోర్టుకి కూడా ఇది వెళ్ళవచ్చు. దీని మీద కోర్టులు ఏదో తీర్పు చెప్పవచ్చు. ఇక్కడ ఏమిటంటే విషయం, మెయిన్ అక్యూజ్డ్ నెంబర్ 1 కృష్ణంరాజు ఆయన అన్నాడు ఆ మాట. పదే ఆ మాట మనం అనుకోవడం ఎందుకు కానీ, అనరాని మాటే అన్నాడు. అది ఇంకో సందర్భంగా చర్చ జరిగి, ఇదిగో దేశవ్యాప్తంగా ఇదిగో ఇట్లా ఉంది ఈ వృత్తి, ఇట్లా ఫలానా రాష్ట్రంలో ఇంత ఉంది అంత ఉంది అని మాట్లాడేటప్పుడు, డేటా వైజ్గా మాట్లాడేటప్పుడు, దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, ఎంత శాతం, ఆ రేటింగ్లో ఏ స్థానంలో ఉంది, నెంబర్ 1లో ఉందా, నెంబర్ 2లో ఉందా,
సో ఇట్లాంటివి మాట్లాడుకునేటప్పుడు ఆ సమయం సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అక్యురేట్గా ఆ రిపోర్టుల్లో ఆ సర్వేల్లో వచ్చింది ఏమిటో అది మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి చెందినటువంటి రాజధానికి చెందినటువంటి ప్రతిష్టకి ముడిపడి ఉన్నటువంటి అమనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిదే ఇప్పుడు పెద్ద సమస్య అయిందనమాట. సరే, మెయిన్ అక్యూజ్డ్ ఆయన అబ్స్కాండింగు, ఆయనకి శిక్షలు ఖచ్చితంగా శిక్ష ఏదో ఒక రూపంలో పడవచ్చు, లేదా ఆయన కూడా ఆ రిపోర్ట్లు ఏవో ఉన్నాయి వాటి ఆధారంగా నేను మాట్లాడానని చెప్పి ఆయన కూడా ఎక్కువ శిక్షలు కాకుండా తక్కువ శిక్షల్లో తప్పించుకోవచ్చేమో మనకు తెలియదు. ఇక్కడ కొమ్మినేని విషయం ఎక్కువగా ఏమిటి అంటే మాట్లాడిన వ్యక్తి ఒకడు, ఈయన డిబేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి సూత్రధారి ఈయన, అసలు పాత్రధారి కృష్ణంరాజు. సో మీరు డిబేట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అతన్ని వారించాలి, అతన్ని కనీసం ఖండించాలి అనేటటువంటిదే మెయిన్ అభియోగం అన్నమాట. ఖండించారా లేదా అంటే ఖండించలేదు అనేటటువంటిదే ప్రస్తుతానికి మనకి వీడియోలో ఉన్నటువంటి విషయం. కోర్టు కూడా అదే చెప్తుంది. సో ఇక్కడ ఖండించకపోయినా డిబేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఖండించాలా ఖండించకూడదా, మెదలకుండా ఊరుకున్నా కూడా శిక్ష పడుతుందా అనేటటువంటిది చట్టాలు చెప్తాయి, కోర్టులు చెప్తాయి. కాబట్టి మీరు అవతల వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు, ఒక రాష్ట్ర రాజధానిని అపహాస్యం చేసి మాట్లాడుతున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంది? మీరు నవ్వారా? ఆ నవ్వు వెకిలిగా ఉందా? అతను చేసిన అపహాస్యానికి మీరు కూడా కొంత మీ నవ్వుతో మరింత జోడించారా? ఆ నవ్వు పెదాలతో నవ్వారా, కళ్ళతో నవ్వారా, లేదా పెదాలతోనూ కళ్ళతోనూ నవ్వకుండా మీ ముఖ కవళికలతో నవ్వారా? అసలు లోపల నవ్వుకుంటూ పైకి ఇంకొకలా చూశారా? ఇంత లోతుగా కోర్టు అధ్యయనం చేస్తుందా లేదా ఏమో మనకు తెలియదు. కానీ మీడియేటర్ ఎవరైతే ఉంటారో, డిబేట్స్ కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు సాధారణంగా ఈ శిక్షల పరిధిలోకి రారు. మన లాస్ట్ ఎక్స్పీరియన్స్, దేశవ్యాప్తంగా అనేక రకాల డిబేట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు మనకి కనిపిస్తుంది. ఎందుకు మొన్న మనం చాలా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఒక రకమైనటువంటి డిబేట్స్ ఊదరగొడుతూ ఉంటుంటే, సోషల్ మీడియాలో కూడా కొంత ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ ఇంటర్వ్యూల సందర్భంగా కూడా ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ది వైర్లో కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్టు, ఫేమస్ ఇంటర్వ్యూయర్, ఆయన ఎంతో గతంలో నరేంద్ర మోడీని కూడా ఇంటర్వ్యూ చేసిన ఆ వివాదాస్పద ఇంటర్వ్యూ కూడా ఉంది, మనకు తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, పెహల్గాం దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మధ్యకాలంలో కూడా చాలామందిని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆయన చేశాడు. సో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కొంతమంది గోల చేశారు, గగ్గోలు పెట్టారు. అసలు నరేంద్ర మోడీని డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడని తెలిసింది. ఆయన తీవ్రమైన అభియోగాలు చేశాడు, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి, నరేంద్ర మోడీకి సంబంధించి అన్నీ చేసి. సో ఈ సందర్భంగా ఆయన మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది. సరే, కానీ కరణ్ థాపర్ మీద కొంతమంది ప్రైవేట్గా ఏమైనా కామెంట్లు చేశారేమో, కానీ కరణ్ థాపర్ మీద ఎవరు కేసులు పెట్టినట్టు దాఖలాలు లేవు. కేసులు పెట్టాలని చెప్పేసి గొడవ అయితే చేశారు. మరి ఏమన్నా ముందు పెడతారేమో, ఎక్కడైనా దొరుకుతాడని చూస్తున్నారేమో. మరి ఆ సత్యపాల్ మాలిక్ అభియోగాలు చేస్తున్నప్పుడు కరణ్ థాపర్ ఎలా ఉన్నాడు? ఆయన ఏమైనా ఖండించాడా, సమర్థించాడా? ఏమీ లేదు.
ఆయన ఏం ఖండించలేదు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని అలా అనొద్దు, మీరు ఇలా అనొద్దు అని చెప్పేసి మనం ఖండించలేమన్నమాట. సో ఇట్లాంటివి చాలా జరిగినాయండి. అయితే ఏలినవారు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని వాళ్ళు ఎవరినైనా ఇరికించాలనుకుంటే, జైల్లో పెట్టాలనుకుంటే అనేక రకాల సెక్షన్స్ పెట్టవచ్చు. అస్మదీయులైతే వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళని తప్పించేయచ్చు. తస్మదీయులైతే వాళ్ళు ఏమి మాట్లాడకపోయినా సరే వాళ్ళు ఫలానా మాట్లాడారని చెప్పేసి సెక్షన్స్ పెట్టేసి ఇరికించవచ్చు. సో ఇట్లాగా మొన్న హర్యానా ప్రొఫెసర్ అలీఖాన్ ఇట్లాంటి ఉదాహరణలు కూడా మనకు ఉన్నాయి కదా. సో రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదువు లేదు, అరెస్టులు చేయొచ్చు, సెక్షన్స్ పెట్టవచ్చు తాత్కాలికంగా, తర్వాత కోర్టులు ఇవ్వాల్సినటువంటి తీర్పులు ఇవన్నీ ఇస్తాయండి. అంటే దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే అవమానకరంగా రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ ఎంతో 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 అవమానకరంగా అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ జరిగినటువంటి డిబేట్స్లో కామెంట్స్ మనకి మధ్యకాలంలో బొచ్చెడు దొరుకుతాయి. సో వాళ్ళ మీద కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు కూడా పెట్టారు. డిబేట్స్ కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు అయితే పెద్దగా ఎక్కడ మనకి కనిపించవు అన్నమాట. సో ఇక్కడ ఏమిటాయా అంటే కేవలం ఆ డిబేట్లో కామెంట్ మాత్రమే కాదు, ఆ కామెంట్ వెనక ఉన్నటువంటి అమరావతి, దాని చుట్టూ అల్లుకున్నటువంటి మనోభావాలు, దాని చుట్టూ అల్లుకున్నటువంటి రాజకీయాలు. అసలు ఎన్నికల్లో కూడా అమరావతి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఇష్యూ కదా. అమరావతిని రాజధానిగా ఇష్టపడనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచను అని చెప్పి ఈ మధ్య కూడా ఆయన వ్యాఖ్యానం చేసినట్టు మనం ఎక్కడో చూసాం. సో అమరావతి చుట్టూ రాజకీయాలు అల్లుకున్నాయి. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు, రైతు మహిళల పట్ల ఎలాంటి వ్యవహారం అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అప్పటి పోలీస్ సిబ్బందులు కానీ ఎట్లాంటి ఇబ్బందులు పెట్టారు, ఎట్లా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా మనం గతంలో వీడియోలు చూసాము. ఇవన్నీ చాలా పెద్ద చరిత్ర అమరావతి చుట్టూ అల్లుకొని ఉంది, తీగలుగా అల్లుకొని ఉంది. సో ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో అమరావతిని ప్రస్తావించి రాజకీయంగా మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు, మళ్ళీ అధికారంలోకి వస్తే నేను అమరావతిని రాజధానిగా ఉంచను అని అన్నారనుకోండి, సరే రాజకీయంగానే మీకు దానికి సమాధానం వస్తుంది, అది వేరే విషయం, ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేటటువంటిది. కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్య డిబేట్లో చేయడము అది ఎంతవరకు అని. ఇక కొమ్మినేని విషయానికి వస్తే తప్పనిసరిగా కోర్టులో ఆయనకు బెయిల్ వస్తుందా, శిక్షలు పడకుండా ఆయన తప్పించుకుంటాడా అంటే ఆయన నిర్వహించిన పాత్ర, డిబేట్స్ని కండక్ట్ చేసేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని ఆ రూల్సు, రెగ్యులేషన్స్, కొన్ని పరిమితులు, పరిధులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా నాకు తెలిసి పెద్దగా ఆయనకి శిక్షలేమీ పడకపోవచ్చు. ఆయన పూర్తి క్లీన్ చిట్తో బయటికి వస్తాడు అని నేను చెప్పకూడదు. లేదా కొంత మందలింపు కోర్టు మీరు కండక్ట్ చేస్తున్నప్పుడు డిబేటు ఇట్లాంటి వాదనలు వస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వాలి కదా. అది చాలా అవమానకరమైనటువంటి కామెంట్ కదా, దాన్ని మీరు ఖండించాలి కదా అని చెప్పి కోర్టు మందలించవచ్చు. ఇక ఏ రకమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఆయన్ని ఇరికించడానికి పెద్దగా అవకాశాలు ఏమీ కనిపించడం లేదు కోర్టులో. అయితే మరి కోర్టు ఏమి చేస్తుందో, ఈయన తరపున న్యాయవాది ఎట్లా వాదిస్తాడు, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్సు ప్రభుత్వం తరపున వాదించేటటువంటి వాళ్ళు ఏమేమి వాదిస్తారు ఏమిటి అనేటటువంటిది ఇదంతా కూడా పక్కన పెడితే
దేశవ్యాప్తంగా పెద్దగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేవాళ్ళు, డిబేట్స్ కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు అవతల మాట్లాడే వ్యక్తిని ఖండించినా ఖండించకపోయినా పెద్దగా వాళ్ళు దోషులుగా నిలబడకపోవచ్చు. ఇది మనకి గతం అంతా కూడా ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అనుభవంలో తీసుకుంటే మనకు అనిపిస్తున్నది. అయితే ఇదంతా పక్కన పెట్టి చివరికి కేసు ఇలా ఉంది. ఆ కేసు చుట్టూనేమో అతను ఏమైనా సరే జైలుకి పోవాలని చెప్పేసి కొంతమంది, లేదు లేదు ఆయన పాపం నిరపరాధి, నిర్దోషి, ఆయన తప్పే ఉంది అవతల వాడు మాట్లాడితే అని చెప్పేసి వీళ్ళు. ఎందుకంటే అవతల వాడు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి సాక్షి యాజమాన్యం ఏం అంగీకరించడం లేదు. కేవలం కొమ్మినేనిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవతల ఆ మాట్లాడినటువంటి కృష్ణరాజు అనేటటువంటి ముద్దాయి నెంబర్ 1ని సమర్థించడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి సో కొమ్మినేని ఏ విధంగానైనా బయటపడితే పడవచ్చు, బయట పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా పక్కన పెడితే కేసు, కోర్టు, న్యాయము, చట్టము, తీర్పు ఇవన్నిటిని కూడా పక్కన పెడితే నైతికత అనేటటువంటిది, మొరాలిటీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పరమైనటువంటి వైరము, రాజకీయపరమైనటువంటి స్పర్ధ, రాజకీయపరమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా రాజకీయానికే పరిమితం కావాలి. రాజకీయపరమైనటువంటి శత్రుత్వాన్ని రాజకీయంగానే ప్రదర్శించుకోవాలి తప్ప ఈ విధమైనటువంటి వాటి జోలికి పోతే ఇవి మనోభావాలకు కూడా సంబంధించినటువంటివి. కాబట్టి మనము కూడా కాస్త అసలైన బోనులో ఎక్కకపోయినా మన అంతరాత్మ, మన అంతఃసాక్షి అనేటటువంటిది ఉంటుందే, ఆ కోర్టులో, ఆ బోనులో మనమే నిలబడాల్సినటువంటి పరిస్థితి ఒకటి వస్తుందన్నమాట. అందుకని ఇట్లాంటి విషయాల్లో చాలా వెరీ వెరీ సెన్సిటివ్ విషయాల్లో మనం పోషించాల్సినటువంటి పాత్ర, మన రోల్ ఏమిటి అనేటు, కేవలం నేను మీడియేటర్ని, నేను కండక్ట్ చేసేటటువంటి వాడిని అనేటటువంటిదే కాకుండా అట్లాంటి విషయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కొంచెం ఖండించి, స్పందించి దాని పట్ల మన వ్యతిరేకతను వ్యక్తం చేస్తే బాగుండేదేమో కొమ్మినేని గారు అని అనిపిస్తుంది. సో ఇక్కడ అనేక డిబేట్లు జరుగుతుంటాయి, లైవ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు మరి కొన్ని మనసులోకి రాకపోవచ్చు, కొన్ని తట్టకపోవచ్చు. అది అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, లైవ్ అలాగ జరిగిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా ఇది ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వీళ్ళందరూ కూడా కావాలని అమరావతిని బదనాం చేయడం కోసం చేస్తున్నారనేటటువంటిది అవతల వాళ్ళు భావించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. డిబేట్లో పాల్గొన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది కాదు, కానీ డిబేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఇందులో కొంచెం ఏదో తిరకాసుగా ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగించేటట్టుగా ఈ మొత్తం ఎపిసోడు ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కనీసం ఇంత సీనియర్ జర్నలిస్టు ఆయనకి మనం చెప్పాల్సింది ఏముంది, కానీ దీన్ని నుంచి లెసన్స్ మరొకళ్ళు తీసుకోవడానికి, గుణపాఠం మరొకళ్ళు నేర్చుకోవడానికి ఈ కేసు ఉదాహరణగా అందరికీ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కొమ్మినేని బయటికి వస్తాడా రాడా, ఆయనకి శిక్ష పడుతుందా లేదా అనేటటువంటిది కోర్టులు చూసుకుంటారు. కానీ న్యాయ సంహిత అలాగే ఉంది, కానీ నైతికత కూడా ఒకటి ఉంది కదా, దాన్ని బట్టి కూడా మనం నడుచుకోవాలి. ఈ కేసు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి పాఠం ఇది అందరూ నేర్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.